చూసినాం అంతే. ఏంటి ఆ టైంలో అమ్మవారిని పామయ్య వచ్చి కాటేయి వాళ్ళ ఫ్యామిలీని మొత్తం కాటేయి అని మా అమ్మ ఏడుస్తూ బాధపడితే 3 days కార్యక్రమం జరిగినప్పుడు అది ఆ టైంలో సైడ్కి వెళ్ళి వచ్చి మా దగ్గరే ఉన్నది. నేను ఇక్కడే కూర్చున్నాను, అత్తమ్మ వాళ్ళు అక్కడే కూర్చున్నాను. 3 days చేస్తాం కదా, ఆ రోజు అక్కడ పెట్టేసి తనకు రైస్ అవన్నీ తీసుకెళ్ళి పెట్టేసి మేము కొంచెం దూరం వచ్చి కూర్చున్నాం. పిట్ట ముట్టాలు అంటారు కదా, అందుకని చెప్పేసి దూరం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత గడ్డి ఉంటుంది కదా, పొలాలు ఉంటాయి, అక్కడ కూర్చున్నాం. దారిలో అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి నా పక్కన నుండి వచ్చింది పాము. ఫస్ట్ చూసింది నేను, అత్తమ్మ పాము వచ్చింది అని ఒకటేసారి వచ్చేసా. అప్పుడే మా అత్తమ్మ మొక్కుతుంది, అమ్మ తల్లి నువ్వు నాగదేవత అయ్యి వాడిని కాటేయమ్మ, వాడిని జైల్లోకి వెళ్ళి కాటేయమ్మ అన్నదో లేదా, ఇట్లా జస్ట్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసింది అది. నాకు శ్వేత నా మామూలు పొడవలు ఇక్కడ నుంచి మీరు ఉన్నారు కదా అంత పొడవు ఉంది అది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు, సమాధి దగ్గరికి వెళ్ళింది. ఫస్ట్ మా సైడ్ ఇట్లా చూసింది అన్నట్టు. అక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి మేమున్న సైడ్ చూసింది. చూసి ఒక 10 seconds అట్లా ఆగి మెల్లిగా పడి విప్పుకొని స్లోగా వెళ్ళిపోతుంది. స్పీడ్ ఏం కాదు, స్లోగా వెళ్ళిపోయి జనరల్ గా మట్టి మీద స్పీడ్ వెళ్ళాలంటారు. అటు నుంచి ఒకటి తిరిగి అటు సమాజ్ సైడ్ ఏమో వెళ్ళింది. దగ్గర దగ్గర వెళ్ళి చూడలేం మనం. వెళ్ళిపోయి అదంతా పెట్టినందుకు ఇట్లా వచ్చి తింటుందో తెలియదు, పిట్ట వచ్చి తింటుందో తెలియదు. అవును అంటారు కదా పెద్దవాళ్ళు. అట్లా మేము అక్కడ దాకా వెళ్ళలేము ఇక మొత్తానికి. అదేదో చిన్న క్లిప్ తీసి మా వాళ్ళు ఎవరో షార్ట్ రూపంలోనో ఒక వీడియోలో పెట్టుకుంటే చాలా మంది దగ్గర దగ్గర ఒక 60-70 ఛానళ్ళల్లో మ్యాక్సిమం వచ్చింది. అవును వచ్చేసింది. 10-20 కాదు, మ్యాక్సిమం చాలా మంది పెట్టారు. చాలా మంది డిబేట్స్ పెట్టారు పూజారులతోటి. నిజమేనా? మరీ శ్వేతనాగ్ వచ్చిందని పంతులను తీసుకొచ్చి పెట్టి మాట్లాడుతుంది. శ్వేతనాగ్ అనేది ఉంటుందా లేదా, ఇప్పుడు ఉందా ఈ రోజుల్లో, ఇలా చాలా చాలా రకాలుగా వచ్చాయి. సో అది మీరు క్లారిటీ ఇస్తేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ క్వశ్చన్ నేను అడగడం జరిగింది.